చేస్తామని చెప్పారు. వారికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు చీఫ్ గెస్ట్గా మనం పిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చిడెం కిషోర్ గారు, మరి మిస్ అవుతారేమో అనుకున్నాను, నేను వెళ్ళిపోతున్నాను సార్ అని మెసేజ్ పెట్టారు, నాకు రాలేకపోతున్నాను అనేసి. వారు మళ్ళీ ఎంత పనున్నా మా కోసం సమయం కేటాయించి ఇంత దూరం వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరి మా పిల్లలు ఈ దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీకి వెళ్ళాలి అంటే మరి ఏ రకమైనటువంటి మార్గాలు ఉన్నాయో మరి మా పిల్లలకి అందించవలసిందిగా వారిని కోరుతా ఉన్నాం. సో భోజనం టైం అవుతుంది. నేను మ్యాక్సిమం ఒక 10-15 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడను. మొదటగా అందరికీ నమస్కారం. అదేవిధంగా ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి విద్యా ఫౌండేషన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు చిడెం కిషోర్ కుమార్, డాక్టర్ చిడెం కిషోర్ కుమార్. డాక్టర్ అంటే నేను మెడిసిన్స్ రాసే డాక్టర్ని కాదు, నేను ఎంఎస్సీ ఎంఫిల్ పిహెచ్డీ చేశాను యూనివర్సిటీలో. కాబట్టి నాకు ముందు ఒక బిరుదు వస్తుంది డాక్టర్ అని చెప్పేసి. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తూ ఇప్పుడు జాయింట్ డైరెక్టర్గా కూడా బాధ్యత నిర్వహిస్తున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే జాయింట్ డైరెక్టర్గా నేను తీసుకున్న తర్వాత కొంచెం బిజీ షెడ్యూల్ అయింది. నేను గురువారం రావడం జరిగింది నా పర్సనల్ పనుల పైన భద్రాచలం. నేను పెట్టిన లీవు సండే వరకే నా డ్యూటీ. సో నేను మండే అగైన్ మళ్ళీ నేను జాయిన్ అవ్వాలి యాజ్ జాయింట్ డైరెక్టర్గా. కూడా వర్క్స్ ఉంటాయి ఇక్కడ నాకు బాగా. కానీ మన బుద్ధిరాజు గారు చెప్పినట్టు మెసేజ్ పెట్టారు, సార్ ఇట్లా మీరు అంటే నాకు ఫస్ట్ విద్యా చైతన్య సదస్సు అని నాకు అర్థం కాలేదు. సో మెసేజ్ పెట్టినప్పుడు చూశాను విద్య అనగానే ఎందుకో మళ్ళీ ఆగిపోయాను. సరే వెళ్ళాలి కదా అనుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు సారు మేబీ మన బాలరాజు గారు పైనుంచి చూస్తూ ఉంటారు. నేను అటు హైదరాబాద్ వెళ్ళే రోడ్ని ఇటు స్టీరింగ్ బయట తిప్పాడు నన్ను. యాక్చువల్గా ఏంటంటే గొంతు వెంకటరమణ గారు మేము అందరం కలిసేసి హైదరాబాద్లో పని చేసినప్పటికి కూడా కలిసే పని చేస్తాం ప్రతి ప్రోగ్రామ్ కూడా. అని డయాస్ను పంచుకునేది చాలా తక్కువ. ఎక్కడన్నా హైదరాబాద్లో ప్రోగ్రామ్ ఉంటే తప్ప బయట జనరల్గా మేము కలవం. ఎందుకంటే ఆయన ప్రోగ్రామ్స్ ఆయనకు ఉంటాయి, నా ప్రోగ్రామ్స్ నాకు ఉంటాయి. కానీ నాతో పాటు సార్ని కూడా ఉంచడం అనేది ఖచ్చితంగా చెప్తున్నాను. అది మనం పైన ఉన్నటువంటి బాలరాజు గారే చెప్పారు. నా టైం అయిపోయింది, నేను పైకి వెళ్తున్నాను, దాని బాధ్యతలు నిర్వహించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మాకు చెప్పారు. సో నేను ఈ రోజుకు మేబీ ఒక గెస్ట్గా వచ్చాను ఇక్కడికి. నేను ఒక గెస్ట్గా చీఫ్ గెస్ట్గా పిలిచాను, ఒక ప్రొఫెసర్. కానీ ఇంత మంచి ఫౌండేషన్ పెట్టినప్పుడు దాన్ని వెనకాల నుండి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఆదర్శ సొసైటీ పెద్దలుగా వెంకటరమణ గారికి, అదేవిధంగా మిషన్ 1000ని రన్ చేసే నా పైన ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి మీరు తీసుకున్నటువంటి ప్రతి ప్రోగ్రామ్కి 100కి 100% మీకు ఇది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. నేను ఎడ్యుకేషన్లో ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను, దట్ కూడా యూనివర్సిటీలో ఉన్నాను. సో ఉస్మాన్ యూనివర్సిటీ కన్నా కూడా పెద్ద స్థాయిలో ఇంకా ఐఐటీలలో కానీ సెంట్రల్ యూనివర్సిటీలు కానీ అవసరమైతే ఆక్స్ఫర్డ్ స్థాయికి కానీ లేకపోతే అంబేద్కర్ విద్యానిధి ద్వారా ఫారెన్ కంటే పంపించే రెస్పాన్సిబిలిటీ కూడా మేము తీసుకుంటాం. కానీ మీరు మా కోసం ఒక మంచి పిల్లల్ని ఎతికిపెట్టండి. వాళ్ళ యొక్క ఐడియాలజీ కావచ్చు, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఒక్కొక్క విద్యార్థికి ఒక పాత్ర నిర్వహిద్దాం. వాళ్ళ సైన్స్ అయితే సైన్స్ టీంలో ఏది బాగుంటుంది, ఏ కోర్స్ బాగుంటుంది. అదే ఒక మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ చేస్తే ఏది బాగుంటుంది. అదేవిధంగా నేను సివిల్ నాకు చెప్పినట్టు మీకు తెలుసో లేదో, మన తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా ఆదివాసులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారా? తెలుసా మీకు ఎవరికన్నా? తెలంగాణ ప్రాంతం నుంచి 9 తెగలు, ఆదివాసీ 9 తెగల నుంచి గోండు కావచ్చు, కోయ కావచ్చు, పర్దాన్ కావచ్చు, కొండారెడ్డి కావచ్చు, చెంచు కావచ్చు, ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారా? ఎవరూ లేరు ఇంతవరకు. నాకు తెలిసి కోయినర్సాపురం నుంచి ఫస్ట్ ఐఏఎస్ పుట్టుకొస్తారు అనుకుంటున్నాను అయితే. ఎందుకంటే ఇంత సార్ చెప్పిన నిజంగా నేను వేరే యూనివర్సిటీకి ఒక గెస్ట్ లెక్చర్కి వెళ్తాను, బయట కాలేజెస్ నన్ను పిలుస్తారు, మోటివేషనల్ స్పీకర్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్, ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కూడా నన్ను పిలుస్తారు. కానీ ఎప్పుడు కూడా ఒక ఎస్పెషల్లీ ఊర్లో కూడా జనరల్ మీటింగ్స్ కూడా వెళ్తా ఉంటా. కానీ ఎస్పెషల్లీ అన్ని పండుగలాగా మన చిక్కుడు పండుగ, భూమి పండుగ చేసినట్టే ఒక చదువుల పండుగ ఉండాలని చెప్పి స్టార్ట్ చేశారు. నాకు నిజంగా చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది. రియల్లీ అప్రిషియేటెడ్. నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్న మాట ఇది. ఎందుకంటే యాజ్ అ ప్రొఫెసర్గా నేను జనరల్గా మాట్లాడలేను, అండ్ సబ్జెక్ట్ మాట్లాడతాను. సో అలాగే నేను ఫస్ట్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు నేను కూడా మన ముర్రమారు చెప్పినట్టు అసలైన విద్య అనేది నేను తెలుసుకున్నప్పుడే. సో నేను ఎంఎస్సి యూనివర్సిటీలో చేశాను, ఎంఫిల్ యూనివర్సిటీలో చేశాను, పిహెచ్డి యూనివర్సిటీలో చేశాను. సో నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు మా ఇంట్లో చెప్పారు, నేను కూడా టీచర్ అవుతా అంటే
వద్దురా మన దాంట్లో అందరూ టీచర్లే ఉన్నారు, నువ్వైనా చదువుకో, చదివిస్తాం కదా మేము అంటే నేను యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. నాకు నిజం చెప్పాలంటే సంఘాలతో కానీ కులాలతో కానీ సంబంధం లేదు. ఒకప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోయాను. ఎప్పుడైతే యూనివర్సిటీ 2014లో జాబ్ వచ్చినప్పుడు నాకు అన్ఎక్స్పెక్టెడ్గా మన గొంతు వెంకటరమణ కావచ్చు, మెట్ల బాపయ్య గారు కావచ్చు, వాళ్ళ టీం కలిశారు. సో అప్పుడు వాళ్ళు జాబ్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళని చూసి నాకు అర్థమైంది. నాకు ఏంటంటే ఇది కదా మనం చేయాల్సిన పని, నిజమైన పని. ఎక్కడి నుంచో ఒక వెంకటాపురం ప్రాంతం నుంచి లేకపోతే ఎక్కడెక్కడో చర్ల ప్రాంతం నుంచి మనం వస్తాము. మన ఉద్యోగం మనం కొట్టుకొని మన సుఖాలు మనం చూసుకున్నట్టయితే మన అనుకున్న ప్రజలను ఎవరు చూసుకుంటారు అనేది ఒక నిజంగా అనిపించింది. ఎందుకంటే నేను బోర్డు ఒక పాఠం చెప్తున్నప్పుడు పాఠం చెప్తూ వెనక్కి తిరిగి చూస్తే నా అనేవాడు ఎవడూ లేడు. మన ఆదివాసులు ఒక్కరు ఉంటారు యూనివర్సిటీలో నేను చెప్పాలంటే. సో ఆ బాధ నుంచి పుట్టుకొచ్చిందే మిషన్ 1000. మిషన్ 1000 అనేది ఒక కిషోర్ స్థాపించింది కాదు, ఒక పర్టికులర్ ఎవరు కాదు. పెద్దవాళ్ళు ఆదివాసీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ప్రొఫెసర్లు, విద్యార్థులు అందరు కలిసి చేస్తే నిజమే. మరి యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులు రావట్లేదు. ఈరోజు ఏ పెద్ద పొజిషన్ కొట్టాలన్నా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా కూడా, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలన్నా కూడా ఒక యూనివర్సిటీ స్థాయిలో చదువుకుంటేనే కదా వాడు బాగుపడేది. మరి ఎట్లా తీసుకొద్దాం అనే ఒక ఐడియాలజీతో ఏం చేసినామంటే అందరం కలిసి ఊర్లలోకి వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఎవరైనా మంచి పిల్లలు దొరుకుతారా, ఫస్ట్ క్లాస్ పిల్లలు దొరికితే వాళ్ళకి మీకు మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ ఇంట్రెస్టా, సైన్స్ అంటే సైన్స్ ఇంట్రెస్టా కనుక్కొని వాళ్ళకి ఒక బెస్ట్ కోర్సెస్ అప్పచెప్పాం. నేను యూనివర్సిటీకి వచ్చినప్పుడు యూనివర్సిటీలో సంఖ్య మనకు యూనివర్సిటీ కాన్స్టిట్యూంట్ కాలేజ్ అయినటువంటి నిజాం కాలేజ్ కావచ్చు, కోటి ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా సైఫాబాద్ కాలేజ్ కావచ్చు, ఇలా ఒక 4 కాలేజీలు ఉంటాయి. ఈ 4 కాలేజీలు యూనివర్సిటీ కాలేజీలు అంటారనమాట వీటిని. సో వీటిలో సంఖ్య ఎంత ఉండదంటే తిప్పి కొడితే ఒక 3-4 మాత్రమే ఆదివాసీ పిల్లలు.